మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. దీన్ని కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడే. దీని గుణగణాలన్నీ వాడికి తెలుసు. ఇలా మనం ఊ అంటే అలా వాళ్ళు ఓకే అంటారు. మన అనిపించుకుంటే ముహూర్తాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఏమంటారు? శారదా, ప్రస్తుతానికి నిన్ను నోరు ముయ్యమంటాను. అవన్నీ ఇప్పుడు ఆలోచించే విషయాలు కాదు అంటాను. నా బుజ్జి తల్లికి, నా బంగారు కొండకి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు. అప్పుడే నువ్వు ఎవరికో కట్టబెట్టి ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ఎప్పుడూ ఆలోచించకు. అది ఆడపిల్ల భారం అనుకునే వాళ్ళు చెప్పాల్సిన విషయం. అది నా బంగారు. వీలైతే గొప్ప చదువులు ఏంటా అని ఆరాతి. ఆ విషయంలో నీ మాట వింటాను. దాని పెళ్లి విషయం మాత్రం ఎప్పుడూ నా దగ్గర ఎత్తకు. అయ్యో ఏమండి, అది కాదండి. ఏమండి, అదో ఇదో చెప్పి మెల్లగా కేశవ మనసులో ఉన్న మాట, కేశవ అయితే మనకి అన్ని విధాలా తోడుంటాడు అని చెప్దాం అనుకుంటే అసలు పెళ్లి టాపిక్కే ఎత్తొద్దంటాడేంటి? ఇలా తుంచి కరాఖండిగా నా మొహం మీద చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఏం మనిషి ఏంటో. ఛే! హాయ్ అన్నయ్య, హాయ్ అన్నయ్య, హాయ్ అన్నయ్య, హాయ్ అన్నయ్య. హాయ్ తరుణ్. హాయ్ డాడీ. ఇంకా పడుకోలేదేంట్రా? లేదు డాడీ, నిద్ర రావటం లేదు. నా మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఏమైందిరా? ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? అవును, మార్నింగ్ ఎవరో నిన్ను అన్న అన్న అని పిలుస్తున్నాడని ఒక కుర్రోడిని ఇంటికి తీసుకొచ్చావు కదా, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాను నాన్న. నేనే వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. వాడి గురించి ఆలోచిస్తున్నాను. డ్రాప్ చేసి వచ్చావు కదా, ఇంకా తన గురించి ఆలోచించేదేముంటుంది? చాలా ఉంది డాడీ. నాకు తెలియకుండానే నేను బాగా డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది. ఏంట్రా, అసలేం జరిగింది? ఏం లేదు డాడీ. బాలుని డ్రాప్ చేసిన తర్వాత నన్ను ఇంట్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. లోపలికి వెళ్ళాను. అలా లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని ఫీలింగ్. వాళ్ళంతా నాకు ఇప్పుడే పరిచయం అయినట్టుగా లేదు. ఎప్పటి నుంచో నా పరిచయస్తుల్లా నాకు వాళ్ళకి ఏదో రిలేషన్ ఉన్నట్టుగా ఫీల్ కలుగుతుంది. బాలు వాళ్ళ ఫాదర్ని, సిస్టర్ని కూడా పరిచయం చేశాడు. తను కూడా బాలులానే చాలా మంచి అమ్మాయిలా కనిపించింది డాడీ. నాకెందుకో వాళ్ళకి నాకు ఏదో సంబంధం ఉన్నట్టుగా, ఎప్పటి నుంచో పరిచయం, స్నేహం ఉన్నట్టుగా నాకు తెలియకుండానే వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ కలుగుతుంది నాన్న. బాగా దగ్గర వాళ్ళలాగా, కావాల్సిన వాళ్ళలాగా అనిపిస్తుంది. నాకు తెలియకుండానే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నాను. అదేదో జన్మజన్మల బంధం అంటారే, అలా అనిపిస్తుంది నాన్న. చూడరా, చూడు, వాడెలా మాట్లాడుతున్నాడు. వాళ్ళ అనిపిస్తుందంట. ఎందుకంటావు? కొత్త గొప్ప నిజం తెలిసిందంటావా? ఏం లేదులే మమ్మీ, ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా. మాట కలిస్తే మనసు ముడిపడుతుంది. ఆ బ్లడ్ రిలేషనే ఇప్పుడు వీళ్ళందరి రిలేషన్ని కలుపుతుందేమోనని నాకు అనిపిస్తుంది. బ్లడ్ లేదు, నా పొందా లేదు. నువ్వొకడివి. అసలే నేను టెన్షన్ పడి చేస్తుంటే నువ్వింకా టెన్షన్ పెడతావు. ఇదేమన్నా వక్రిస్తుందా? ఒకరినొకరిని మళ్ళీ కలుపుతుందా? కలిసుందాం రండి అని
వాళ్ళనుకుంటే మన కథకి ఎండు కాటు పడిపోతుందిరా. నువ్వు మరీ ఓవర్గా ఆలోచించక మమ్మీ. ఏదో ఫీల్ అవుతున్నాడు, అవనివాణ్ణి. ఆ బంధాలు ముడిపడే నాటికి నువ్వు ఏదో ఒక చిక్కుముడి వేయకుండా ఉంటావా? బీ బ్రేవ్ మమ్మీ. విడదీయడం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా. గట్టిగా ఆలోచించు. స్ట్రాంగ్ గా రిలేషన్ ని డిస్టర్బ్ చేయొచ్చు మనం, ఓకేనా? మరీ అంతగా ఆలోచించుకురా. మధు చిన్నాలు వెళ్ళిపోయినప్పటి నుంచి నువ్వు లోన్లీగా ఉంటున్నావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. అయినా నీ మనసుకు నచ్చిన వాళ్ళతో ఏదో ఒక రిలేషన్ మెయింటైన్ చేయడం మంచిదే. నీకు వాళ్ళంత బాగా నచ్చితే వీలైనప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలు. వాళ్ళను కూడా మన ఇంటికి తీసుకురా, సరేనా? ఇంకా దాని గురించి నువ్వేం వరీ అవ్వకు. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ దేనికిరా? నా మనసుని బాగా అర్థం చేసుకున్నందుకు. నేను వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తాను డాడీ. అలాగే నాలాగే ఆలోచించి అమ్మకు కూడా వాళ్ళని పరిచయం చేస్తాను. నీ ఇష్టం, నన్ను అడిగేదేముంది? సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. కలిసి భోంచేద్దాం. సరే డాడీ. పదమ్మా, బయలుదేరదాం. ఇంకా క్యాబ్ రాలేదు కదే. ఏరా ధీరజ్, బయలుదేరారా? ఎస్ మమ్మీ. మొత్తం ఫ్యామిలీ బ్యాగేజ్ తో పాటు బయలుదేరిపోయారు. క్యాబ్ కూడా వచ్చేసింది. నా వార్నింగ్ స్ట్రాంగ్ గానే పనిచేసినట్టుందిరా. నువ్వు శక్తివి కదమ్మా, నీ పవర్ అలాంటిది. సరే అబ్జర్వ్ చేస్తూ ఉండు. మధు, నువ్వు వెళ్ళి కూర్చో, నేను తీసుకొస్తానులే. అవసరం లేదు. చేసిందంత చేసి మళ్ళీ ఏదో సాయం చేసినట్టు బిల్డప్పా? పాయిజన్ పిల్కి షుగర్ కోటింగా? పదరా. నా కూతురికి ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నావు? దాని కన్న పిల్లలు ఇక్కడే ఉన్నారని తెలిసి వెతుక్కునే అవకాశం లేకుండా పెంచిన పిల్లల కోసం వనవాసానికి పంపిస్తున్నావా? ఏదో ఒకటి చెయ్యయ్యా, ఈ ప్రయాణాన్ని ఆపు. దాని మొహంలో సంతోషం చూసే భాగ్యం కలిగించు.